బేబీ గ్రోత్ అనేది హెల్దీగా ఇక్కడ కనిపించట్లేదు. దానికి తోడు ఒక బ్లాక్ వలయం అనేది బేబీ చుట్టూ ఏర్పడినట్లు కనిపిస్తుంది. అది ఏంటి, ఎందువల్ల ఏర్పడింది అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. అదేంటి డాక్టర్ గారు, మీకు కూడా తెలియకుండా ఉంటుందా? సమ్ టైమ్స్ మాకు కూడా అర్థం కాని కేసులు వస్తూ ఉంటాయి. అలాంటి కేసులో ఇదొకటి. ఈ బ్లాక్ వలయం అనేది బేబీ పెరిగే కొద్దీ అది కూడా పెరుగుతూనే ఉంటుంది. దానివల్ల కడుపులో బిడ్డ కంటే తల్లికే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అదిగా డాక్టర్ గారు, ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలంటే చేయిద్దాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఈ ప్రాబ్లంకి మంచి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. ఫస్ట్ టైం స్కాన్ చేసినప్పుడు నాకు కూడా ఏంటి అనేది అర్థం కాలేదు. మరిప్పుడు ఏం చేయమంటారు డాక్టర్? ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా. ఈ సమస్యకున్న ఒకే ఒక పరిష్కారం అబార్షన్ చేయించడమే. అబార్షన్ చేస్తేనే కనీసం మదర్ బ్రతికే అవకాశం ఉంటుంది. లేదంటే తల్లి బిడ్డలు ఇద్దరి ప్రాణాలు ప్రమాదమే. ఒకసారి ఆలోచించుకోండి. లేదు లేదు డాక్టర్ గారు, నేనే అబార్షన్ చేయించుకోను. నా బిడ్డకేమీ కాదు. ప్రతి వ్యాధికి ఏదో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి ఏముందో చూడండి. ఎంత ఖర్చు అయినా మేం భరిస్తాం. నా బిడ్డ బ్రతకాలి. కడుపులో ఉన్న బిడ్డని కడుపులోనే చంపేయడం అనేది నా వల్ల కాదు డాక్టర్. డాక్టర్ ప్రాణం పోస్తాడే కానీ ప్రాణం తీయమని చెప్పడు. తల్లి బిడ్డ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఇలాంటి కేసుకి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు కాబట్టి నేను ఈ అడ్వైస్ ఇచ్చాను. అన్నిటినీ డబ్బుతో కొనలేం కదా. మీ ప్రాబ్లంకి ఇంకా చాలా రీసెర్చ్ చేయాలి. దానికి సంవత్సరం పడుతుందో 2 సంవత్సరాలు పడుతుందో, ఈ లోపల జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుంది. సో అబార్షన్ చేయించుకోవడమే మంచిది. లేదు, నేను ఒప్పుకోను డాక్టర్. బేబీ గ్రోత్ బాగాలేదన్నారు కానీ ప్రాణాలతోనే ఉంది కదా. అందుకే ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డ నేను చంపుకోలేను. ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ. నా కడుపులో బిడ్డ గురించి నేను, నా భర్త, మా ఇంట్లో వాళ్ళందరూ ఎన్నో కలలు కంటున్నాం. మీరు చంపేయమంటోంది నా బిడ్డని మాత్రమే కాదు, మా వాళ్ళ కలల్ని కూడా. అది నా వల్ల కాదు డాక్టర్ గారు. దయచేసి మీరు పరిస్థితి అర్థం చేసుకోండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి తల్లిగా మీ బిడ్డ మీద మీకు ప్రేమ ఉంటుంది. అది నేను కాదన్ను. కానీ ఆ ప్రేమే మీ ప్రాణాలకి ప్రమాదం అంటున్నాను కదా. ఏ తల్లి బిడ్డ చావు కోరుకోదు, అలాగే ఏ బిడ్డ తల్లి చావు కోరుకోదు. నా బిడ్డకేమీ కాదు, నాకా నమ్మకం ఉంది. మీరింకేమైనా దారుంటే చెప్పండి, అంతేకాని అబార్షన్ చేయించుకోండి అనే మాట మాత్రం అనొద్దు. వేరే దారి ఉంటే అదే చెప్పేదాన్ని కదా. మీ ప్రాబ్లంకున్న దారి ఇదొక్కటే. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఇప్పటికిప్పుడు డెసిజన్ తీసుకోవాలంటే మీకు కష్టంగానే ఉంటుంది. దానికి కొంచెం టైం తీసుకోండి, బాగా ఆలోచించుకోండి. లేదు డాక్టర్ గారు, ఇదే నా ఫైనల్ డెసిషన్. ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు. అబార్షన్ చేయించుకోవడం అనేది జరగదు. మీ భార్యకి మీరైనా చెప్పండి. ప్రతి తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. అందులోనూ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ ప్రేమ ఎక్కువగా ఉంటుంది. బిడ్డ మీద ప్రేమ చూపిస్తే రేపు బిడ్డ బ్రతకదు, తల్లి బ్రతకదు. అంతకు మించి నేనేమీ చెప్పలేను. భూమి, ఆలోచించుకునే టైం ఉంటుందంటున్నారు కదా డాక్టర్ గారు. డాక్టర్, ఒకవేళ ఎప్పటిలోపు చేయించుకోవాల్సి వస్తుంది? ఒక 15 days లోపు చేయించాలి. ఆ లోపు చేయించలేదంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదమే. సరే డాక్టర్ గారు, ఈలోపు మేము ఆలోచించుకొని మా నిర్ణయం మేము చెప్తాం. భూమి, వెళ్దాం పద. ఓకే. మాధవ్, ఏం మాట్లాడుతున్నావు? అబార్షన్ వద్దని నేను చెప్తుంటే
ఎన్ని రోజులు టైం ఉందని అడుగుతావేంటి? నేను చచ్చినా సరే నా బిడ్డని మాత్రం చంపుకోను. భూమి, బిడ్డ ప్రమాదంలో ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. తనతో పాటు నిన్ను పోగొట్టుకోమంటావా? నా వల్ల కాదు భూమి, నాకు నువ్వు కావాలి. ఒకసారి డాక్టర్ గారు చెప్పింది ఆలోచించు. ఇంట్లో అందరూ అదే చెప్పారు, ఇప్పుడు డాక్టర్ కూడా అదే చెప్పారు. నువ్వెందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకంటే నా బిడ్డని నేను పోగొట్టుకోదలుచుకోలేదు కాబట్టి. నా బిడ్డ బతుకుతుందన్న నమ్మకం నాకుంది కాబట్టి. ప్లీజ్ మాధవ్, అందరూ మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుకో. కడుపులో బిడ్డ ఇంకా బతికే ఉంది. నా తల్లి నాకు ఈ లోకాన్ని చూపిస్తుందో అని వాడు ఎంత నమ్మకంతో ఉంటాడు. వాడి నమ్మకాన్ని వీళ్ళ వైద్యానికి నేను బలి చేయలేను. నా బిడ్డకి ఈ లోకాన్ని చూపిస్తాను. వాడిని నేను బతికించుకుంటాను. అందరి బిడ్డల్లాగే నా బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది, నాకేమీ కాదు. భూమి, నువ్వెలా చెప్తావు? డాక్టర్ల కంటే మనకు ఎక్కువేమైనా తెలుసా? నువ్వు నీ నమ్మకాన్ని నమ్ముతున్నావు, దేవుణ్ణి నమ్ముతున్నావు. దేవుడి కంటే సైన్స్ ఏమీ గొప్పది కాదు. ఎన్నోసార్లు ఎన్నో విషయాలలో వైద్యం చేయలేకపోయినది శాస్త్రం చేసింది. దేవుడంటే నమ్మకం. ఆ నమ్మకం ఎప్పుడు ఎక్కడ ఓడిపోలేదు, ఓడిపోదు కూడా.